చోటు చేసుకున్నాయి. మరొక వార్త, ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసినారు. 33 మంది వాలంటీర్లను తొలగింపు కారణం ఏంటో తెలుసా అంటూ కూడా ఒకటే. అయితే ఎందుకు అనేది కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఎందుకు తొలగిస్తారు? బేసిక్గా వీళ్ళు అధికార పార్టీకి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి కొమ్ము కాస్తే తీసి పడుతుంటారు నా ఒక ఇదే. సరే చూద్దాం. 33 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులు తొలగించేశారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరుకు సంబంధించి 12 మంది, గుడిపాల మండలంలో 3 అధికారులు అయితే తొలగించేసినారు. 33 మంది అయితే లెక్క సరిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం అప్పగించినటువంటి పనులు సక్రమంగా చేయలేదన్న కారణంతో వాలంటీర్లను తొలగించేశారట. అంటే 5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇక 4 సంవత్సరాల 9 నెలలు దాటితే అప్పుడు వీళ్ళు ప్రభుత్వ పనులన్నీ కూడా వాళ్ళకి ప్రభుత్వ యంత్రాంగం చెప్పినటువంటి పనులు వీళ్ళు చేయలేదని ఇప్పుడు మొదటిసారిగా 33 మంది అయితే, మరి ఇంతకుముందు ఎప్పుడైనా చేసినారు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అయితే వాళ్ళు ప్రభుత్వం పనులు సక్రమంగా చేయకపోతే అప్పగించిన పనులు అందుకని వాళ్ళని తీసేశారంట, తొలగించేశారు. ఇదే విషయాన్ని అధికారులు చెప్తున్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న వాలంటీర్లను తొలగించడం ఏంటంటే కూడా టీడీపీ అయితే సెటైరికల్ అని చెప్పుకోవాలి మనకు. ఎందుకంటే వీళ్ళు చెప్తా ఉంటారుగా, నిష్పక్షపాతంగా మంచోళ్ళు మన వాలంటీర్లు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు. మరి ఎందుకు తీసేసినారో? ఎన్నికల సమయంలో వాలంటీర్లు తొలగింపు ఏదైతే ఉందో అది వివాదంగా మారుతూ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు అయితే జగనన్న వాలంటీర్లే మన సైన్యం వంటివే, ఇప్పుడేమో ఓహో వాళ్ళు మన పార్టీకి సపోర్ట్గా చేయలేదనేసి ఏమన్నా వాళ్ళు తీసేస్తున్నారు, ఏమో తెలియట్లేదన్నా. సరే తీసేసినారు ఎట్టకేళ్ళకే. మరి వాలంటీర్లు వాళ్ళు ఎటువంటి పరిణామాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు?